బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. బండి సంజయ్ సంచలన సవాల్, కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ వెల్లడి. మంత్రి నారాయణ వైసీపీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు, రాష్ట్రంలో 100 కోట్ల స్కామ్ జరిగింది అంటూ వెల్లడి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు నిరసన. మానవత్వం లేదా ఏమిటి ఈ కక్ష అంటూ దివ్యాంగుల ఆవేదన. జూనియర్ ఎన్టీఆర్ వివాదంపై పయ్యావుల కేశవ్ స్పందన, ఆ అంశాన్ని కొనసాగించడం భావ్యం కాదని వ్యాఖ్య. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో